ఎకరానికి వచ్చి సొంతంగా చేసుకునే వాళ్ళకి అయితే 15,000 అవుతుంది. అది అందరూ కూలీలు మొత్తం కూలీలు పెట్టి చేయాలంటే 25,000 నుంచి 30,000 అవుతుంది. దీనికి వచ్చి నాకైతే ఎకరానికి వచ్చి ఇప్పుడు 1,20,000 దాకా వచ్చినాయి. నేను వచ్చి ఒక 15,000 16,000 అట్లా పెట్టాను. అయితే ఏంటంటే మన కూలీలతో కోతకు వచ్చి 4 ఎకరానికి కోయటానికి కోతకు వచ్చి ఒక 4,000 అవుతుంది. తర్వాత ఈ పై ముందు అయిగానే ఒక 1,500 అవుతుంది. మొత్తం కలిపి ఒక 5,500 అట్లా అవుతుంది. కోతకి ఎటు కోత ఇది సంవత్సరన్నర పంట పడుతుంది. సంవత్సరన్నర పంట అండి ఇది. ఇవాళ ఈ పంట వేసుకోవాలంటే ఎక్కువగా ఎకరాలు పెట్టకూడదు. దీనికి ఒక అర ఎకరమే చాలు. ఎందుకంటే మన కూలీల ఖర్చు ఎక్కువ అవుద్ది. మొక్కజొన్న గింజలు పెట్టే టైంలో కానీ లేదంటే మొక్కజొన్న ఇరిసే టైంలో కానీ ఇబ్బంది పడతాం. మిగతా టైంలో అయితే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఏంటంటే అర ఎకరం అనుకోండి, సొంతంగా 2-3 ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు రోజుకు 2 బస్తాలు కూర్చున్న చాలు. అదే కూలీలను పెట్టుకోవాలి చేయాలంటే ఇబ్బంది అవుద్ది. ఎకరం అయితే పెట్టకూడదు, అర ఎకరమే పెట్టాలి. దీన్ని అర ఎకరం పెట్టుకుంటే సొంత వాళ్ళు అయినా కోసుకోవచ్చు, లేదంటే 4 కూలీలను కాసి పెట్టుకున్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కూలీలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది హనుమాన్ జంక్షన్ మార్కెట్ ఎక్కడికి తీసుకెళ్తాం. అక్కడికి వచ్చి కేజీ వచ్చి ఇప్పుడున్న రేట్ అయితే 65 రూపాయలు పడుతుంది. నిన్న నేను కోసిన కోత 65 రూపాయలు పడింది. అంతకుముందు కోసిన కోత అయితే 70 రూపాయలు వేసాడు కేజీ. సుమారు వచ్చి ఇప్పుడు వరకు అయితే నాకు 1,20,000 వచ్చినాయి. ఇక తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవటమే. నేను పెట్టి ఇప్పుడు ఇది 7 నెల, ఇంకా 5 నెలలు ఎట్ట పెట్టి ఇప్పుడు ఇక వర్షాకాలం వచ్చేది. ఇప్పుడు మే, జూన్, జూలై వరకు కూడా మే నెల కాడి నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. కానీ అప్పుడు వర్షాల గురించి అయితే మనం చెప్పలేం. కానీ ఈ యాసకాలం 4 నెలలు మాత్రం చూసుకునే పని లేదు. వానాకాలం ఇది శీతాకాలం కానీ వేసవికాలం కానీ చూసుకునే పని లేదు.